Hello guys, welcome back to another video of Minecraft VPS సిరీస్. సో గాయస్ మన పాత వీడియోస్ వచ్చి ఏంటంటే ఒకటైతే మనం ఐరన్ ఆర్మర్ది, ఇంకొకటి హౌస్ బిల్డింగ్, ఇంకొకటి ఫుడ్ ఫార్మ్, ఇంకొకటి వచ్చేసి ఐరన్ ఆర్మర్ నుంచి డైమండ్స్ కలెక్ట్ చేయడం, డైమండ్ ఆర్మర్లోకి వెళ్ళడం, అలాగే మాబ్ ఫార్మ్ కట్టడం ఇదైతే వచ్చిందనమాట. బట్ మన ఆర్మర్కి అనేది ఎంచాన్మెంట్ అవ్వలేదు. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక మంచి ఎంచాన్మెంట్ ఏరియా అయితే కట్టేసి ఆర్మర్ నేను ఎంచాన్మెంట్ అయితే చేసుకున్నాం అనమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఫైనలీ నేనైతే ఎంచాన్మెంట్ ఏరియా ఈ లావాని తీసేసి పక్కన పడేసి ఇక్కడే కట్టేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. బికాస్ హౌస్కి ఎంచాన్మెంట్ ఏరియా మధ్యలో స్టోరేజ్ ఏరియా కట్టాలని చెప్పి నేను బాగా డిసైడ్ అయిపోయాను. అలాగే మెల్లమెల్లగా నెక్స్ట్ వీడియోస్లో మీరు చూస్తుంటే ఈ కొండని కూడా దాదాపు క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. బికాస్ వీడియోలో ఈ కొండని క్లియర్ చేసే చూపిస్తే అస్సలు బాగోదు, మస్తు చిరాకు లేస్తుంది. కాబట్టి ఈ కొండని మెల్లమెల్లగా వీడియోలో కొంచెం పార్ట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఎట్లక్క ఏంటకని అడక్కని నన్ను ఆఫ్లైన్లో చేస్తాను అదంతా. సో ఇక్కడితో స్టోరేజ్ రూమ్ రావాలి, ఇటు ఎదురుగా అయితే ఎంచాన్మెంట్ ఏరియా వస్తే బాగుంటుంది. మిగతా ఫ్యూచర్లో అయిన బిల్స్ అని కొండని క్లియర్ చేస్తాం కాబట్టి కొంచెం బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. సో ముందుగా అయితే ఈ లావాని మొత్తం తీసేసి మీ ముందైతే ఉంటాను. సో ఫైనలీ మనమైతే లావాని తీసేసి అయితే ఇక్కడ భద్రపరిచామన్నమాట. ఇక్కడ డీప్ స్లైడ్ కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్ అయితే మనం లావాని భద్రపరిచాం. మీకు చూస్తుంటే అర్థమవుతుండొచ్చు, లావాని భద్రపరిచేసాను. సో ఇంత ప్లేస్ అయితే వచ్చిందనమాట. సో నేనైతే ఇప్పుడు మార్క్ చేస్తాను ఏరియా. నాకు తెలిసి ప్లేస్ సరిపోతుంది అనుకుంటా, కొంచెం క్లియర్ అయితే చేశాను. సో మనకైతే ఒక మంచి ఏరియా అయితే క్లియర్ అయితే చేసాము. అండ్ ఇల్లు కట్టడానికి మనకు అనే రిసోర్సెస్ అయితే లేదు. సో ముందుగా మనమైతే రిసోర్స్ తీసుకొని మేము ముందైతే ఉంటాను. ఇంకో 5 minutesలో రిసోర్సెస్ వీడియో క్లిప్ ఒక రికార్డ్ అయి ఉంటే సరిగ్గా పెడతాను, లేకపోతే పెట్టను. బికాస్ నా ఫోన్ రికార్డ్ చేసే టైంలో చాలా హ్యాంగ్ అయితే అవుతుందనమాట. నేను అనుకున్నట్టే రిసోర్సెస్ అనేది కలెక్ట్ చేసాను, రికార్డింగ్ కాలేదనమాట. సో ఇక్కడైతే మాబ్స్ కాదు కౌస్ అయితే ఉంచాను లెదర్ కోసం, మనం బుక్ షెల్ఫ్ చేసుకోవాలి కాబట్టి. సో మనం కావాల్సిన రిసోర్సెస్ అన్నీ అయితే కలెక్ట్ అయితే చేశాను. రెడ్ స్టోన్ ల్యాంప్ అయినా టార్చ్ ఎందుకు తీసుకున్నా అంటే అక్కడ రెడ్ స్టోన్ ల్యాంప్ అయితే పెట్టాలి. రెడ్ స్టోన్ ల్యాంప్ పెట్టాలంటే నేను ఎదరికైతే పోవాలి, బట్ ఎదరికైతే పోలేదు. ముందుగా ఇట్లా కొంచెం ఒక మార్క్ అయితే చేసుకుందాం ఒక సర్కిల్లో. సో గాయ్స్ ఫైనల్లీ అయితే మనమైతే ఒక సర్కిల్ అయితే కట్టినాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చెస్ట్లోకి వెళ్ళేసి లాక్స్ తీసుకోవాలన్నమాట. నేనైతే దాన్ని ఏమంటారు రీప్లే మోడ్ అయితే వేసిన వరల్డ్లో. రీప్లే మోడ్ ఆన్ చేస్తా. ఒకవేళ మంచిగా రికార్డ్ అయితే మాత్రం రిచెస్ లేకుండా రికార్డ్ అయితే మాత్రం బిల్డ్ మొత్తం రీప్లేలో చూపిస్తాను. ఒకవేళ అది రాకపోతే ఏం చేయలేను నేను. సో మనమైతే ముందు వెళ్ళేసి చెస్ట్లో లాక్స్ తీసుకుందాం. స్ట్రిప్డ్ స్ప్రూస్ లాక్స్ ఇట్లయితే ప్లేస్ చేద్దాం. మొత్తం మధ్యలో జూక్ బాక్స్ పెడదాం మనం డిజైన్కి. స్ప్రూస్ అయితే పెట్టేసాం. ఇప్పుడు మనమైతే జూక్ బాక్స్ పెడదాం అనమాట. ఇట్లా అయితే మనమైతే జూక్ బాక్స్ అయితే పెట్టేసామన్నమాట ఈ ప్లేస్లో. సో నైట్ అవుతుంది కాబట్టి మూసుకొని పడుకోవాలన్నమాట ఇంట్లోకి వెళ్ళేసి, లేకపోతే జాంబీస్ వచ్చేసి హాయ్ అని చెప్తాయి, క్రీపర్స్ వచ్చేసి కిస్ ఇచ్చిపోతాయి అనమాట. సో మనమైతే పోయి పడుకొని మార్నింగ్ అవ్వగానే వెళ్ళేసి మళ్ళీ రీప్లే మోడ్ అయితే మళ్ళీ ఆన్ చేసిన అనమాట. బికాస్ అదనేది వర్కౌట్ అవ్వలే. 2 times బిల్డ్ అయితే కట్టిన, నిజం చెప్తున్నా కదా, 2 times బిల్డ్ అయితే కట్టాను. బట్ ఏం చేయలేకపోయినా రీప్లే రికార్డ్ అయితే అవ్వలేదు. సో ఇట్లయితే మన హౌస్ అనమాట ఎంచాన్మెంట్ ఏరియాది. మధ్యలో అయితే ఇట్లా ఫాస్ట్లో కట్టాం కాబట్టి అయితే తప్పుగా వచ్చింది ఇది. ఈ సెకండ్ టైం సాయి కట్టాడనమాట, నేను కట్టలేదు. చెప్తున్నా ముందే, అందుకే ఇట్లా వచ్చి నేను కట్టలేదు. ఇంట్రెస్ట్ దొబ్బేసింది ఫస్ట్ అటెంప్ట్కే. రీప్లేలో ట్రై చేసిన, సాయి కూడా ట్రై చేశాడు, రీప్లేలో వర్క్ అయితే అవ్వలేదు. సో నేను ఏం చేయలేకపోయినా. నెక్స్ట్ టైం నేను బిల్స్ కట్టే ముందు రీప్లే మోడ్ మంచిగా ఉందా లేదా చూసి అయితే ట్రై చేస్తాను ఈసారి రీప్లే మోడ్.
చాలా వరకు గ్లిచ్ అయితే అయిందనమాట ఆ రీప్లే మోడ్లో. నేనేం చేయలేదు దాన్ని, బట్ ఏదో తెలీదు, మోడ్ వర్క్ కాదు ఏం వర్క్ కాదు తెలియదు. బట్ ఇంకోసారి బిల్స్కి మంచి రీప్లే మోడ్ అయితే వెతుకుతాను. ఒకవేళ మీకు కానీ రీప్లే మోడ్ తెలిస్తే నాకు డిఎం చేయండి, నేను ఆ రీప్లే మోడ్ ట్రై చేస్తాను. సో మనమైతే మధ్యలో అయితే పెట్టేసుకుందాం. మనం డట్ పెట్టేసుకొని మధ్యలో ఒక జ్యూక్ బాక్స్ పెట్టేసి దానిపైన ఎంచాన్మెంట్ టేబుల్ పెట్టాలా. క్రాఫ్టింగ్ టేబుల్స్ పెడదాం దీని చుట్టూ. డిజైన్ గైస్, డిజైన్ అనమాట. సో మధ్యలో వచ్చేసి ఎంచాన్మెంట్ టేబుల్ పెట్టాలి. దానికంటే ముందు ఇట్లా గ్యాప్స్ రానికుండా మనం కాడున్న ఓక్ కానీ అజెలియా లీవ్స్ కానీ ఇట్లా డెకరేషన్ చేసుకుందాం. కొంచెం ఆస్థెటిక్ కోసం ఉంటే బెర్రీస్ కూడా పెట్టుకోవచ్చు. మనం బెర్రీస్ కూడా పెడతాను అనమాట దీంట్లో. షేడర్స్తో బాగుంది కానీ వితౌట్ షేడర్స్ ఎలా ఉంటుందో తెలీదు. అలాగే కొన్ని మోడ్స్ చేయాలి, కంటిన్యూస్ గ్లాస్ ఇట్లాంటివి. సో ముందుగా అయితే డెకరేషన్ అయితే చేసుకుందాం అనమాట. మనం ఇక్కడ పెడదాం లీవ్స్, ఓకే ఇది పర్ఫెక్ట్. ఇట్లా చాలండి ప్రస్తుతానికి. ఇంకొన్ని కావాలి, ఏమైనా ఉంటే పెడదాం, లేకపోతే లేదు. ప్రస్తుతానికి ఇది చాలు. సో ఇక్కడైతే మనం ఎంచాన్మెంట్ టేబుల్ అయితే పెట్టేసాం. చుట్టూ ఇలా బుక్ షెల్ఫ్ అయితే పెడదాం మనం. ఇలా అయితే బుక్ షెల్ఫ్స్ అయితే పెట్టేసిన నార్మల్గా. ఫస్ట్ మనమైతే చూద్దాం 30 లెవెల్ వస్తుందో లేదో. ఓకే 30 లెవెల్ అయితే వస్తుంది మనకి. సో దీని బుక్ షెల్ఫ్ మీద ఇంకేదో మర్చిపోయినా నేను, కార్పెట్ అనుకుంటా, మాసీ కార్పెట్ వేయాలి. మాసీ కార్పెట్ అయితే తెచ్చుకొని అయితే వేద్దాం. మాసీ కార్పెట్ ఇక్కడ నా కాడైతే లేదు. అండ్ ఇక్కడ ఉన్న ఎన్విల్స్ని ఎంట్రీలో పెడదామన్నమాట. అండ్ గ్రైండ్ స్టోన్ కూడా చేయాలి మనం. గ్రైండ్ స్టోన్ కూడా పెట్టాలి అక్కడ. గ్రైండ్ స్టోన్ పెట్టలేదు. సో ఇంకొంచెం అయితే డెకరేషన్ ఉందన్నమాట. డెకరేషన్ చేసి మీ ముందైతే ఉంటాను. సో ఇక్కడ మనమైతే ఇలా పెడదాం అన్నమాట. లీవ్స్ డిజైన్ బాగుంటుందని చెప్పి పెడుతున్నాను. లీవ్స్ ఇట్లా స్ప్రూస్ లీవ్స్ 3 సైజ్ పెడుతున్నా బ్యాగ్లో ఉన్న చోటు, బికాస్ యాస్థెటిక్గా ఉంటుంది. సో ఈవినింగ్ అవుతుందన్నమాట, నైట్ అవుతుంది. సో ఇది వచ్చేసి మన ఎంచాన్మెంట్ ఏరియాలో బిల్డ్ అనమాట. ఇక్కడ ఇట్లా మోసీ బ్లాక్స్ పైకి వెళ్దాం. చూసారు, ఇది మన ఎంచాన్మెంట్ ఏరియా. సో ఇప్పుడు మనమైతే ఎంచాన్మెంట్ చేసుకుందాం అనమాట. ల్యాపిస్ కూడా తీసుకొచ్చేసినాం. అండ్ ఎంచాన్మెంట్ సరిపోతే ఎంచాన్మెంట్ చేసుకోవాలి మళ్ళీ. ఇక్కడ ఉన్న మనం డైమండ్స్ తీసుకుందాం. చెత్త అంతా ఇక్కడ బ్యారెల్లో పెట్టేద్దాం మనం. నెక్స్ట్ వీడియోలో మనమైతే స్టోరేజ్ రూమ్ అయితే చేసుకుందాం అనమాట. బికాస్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్న సామాన్లన్నీ. ఒక మంచి సార్టర్ సిస్టమ్ ఉంటే బాగుంటుందని చెప్పి డిసైడ్ అయ్యా. నెక్స్ట్ వీడియోలో స్టోరేజ్ రూమ్ అయితే చేస్తాను. బెడ్ ఉంచుకుందాం ఇన్వెంటరీలోనే. ఇప్పుడు మనమైతే పోయి స్టిక్స్ తోటి ఒక పికెక్స్ చేసుకుందాం. ఒక పికెక్స్ రే వదులు, ఇదే ప్రాబ్లం నా మౌస్ తోటి. చల్ ఒక స్వాడ్ చేసుకుందాం. ఇవి ఇచ్చారనమాట ప్రస్తుతానికి. అవి ఇరిగిపోవడానికి వచ్చినాయి కాబట్టి. నెక్స్ట్ ఏంటి, ఒక గ్రైండ్ స్టోన్ ఎట్లా చేస్తారు. స్లాబ్ 2 స్టిక్స్ 2 ప్లాంక్స్. స్లాబ్స్ ఉన్నాయనుకుంటా నా కాడ చెస్ట్లో. ఉన్నాయి చెస్ట్లో ఉన్నాయి స్లాబ్స్. దొరికినాయి స్టోన్ స్లాబ్స్. ఓకే డన్. ఇప్పుడు గ్రైండ్ స్టోన్ కూడా అయిపోతుంది మనకి. గ్రైండ్ స్టోన్ కూడా తీసుకుపోయి పెట్టేద్దాం ఆ ప్లేస్లో. కార్పెట్ తీసేసి, కార్పెట్ మీద ఉంటే ఓకే, లేకపోతేనే ప్రాబ్లం అనమాట.
సో ఇప్పుడైతే ఎంచాన్మెంట్ ఏరియాలోకి వెళ్ళిపోదాం. డోర్ వేసుకుందాం. మాబ్ పీపుల్ వస్తుంది లోపలికి. ఇక్కడ పెడదాం అన్నమాట. అర్రే అనుకున్న కార్పెట్ మీద పడదామని చెప్పి బట్ పడిపోయింది కార్పెట్ మీద. ఇది తీసేద్దాం మనం. ఇక్కడ క్రైమ్ స్టోన్ అయితే పెడదాం. అర్రే చల్ ఇక్కడైతే పెడదాం క్రైమ్ స్టోన్. సో ఇక్కడైతే మనం ఎంచాన్మెంట్ అయితే చేసుకుందాం అనమాట. మనది ఫస్ట్ స్వాడ్ పెడతా, ఏమొస్తుందో చూస్తా. షార్ప్నెస్ 3 వా వెయిటే వా నైస్. నాకు వద్దిది 33 ఉంది కదా, ఇంకోసారి ట్రై చేస్తా పెట్టి. ఏమొచ్చింది ఈసారి? బెయిన్ ఆఫ్ ఆర్థోపోడ్స్. వావ్ ఎంత మంచి వస్తున్నాయి కదా నాకు స్పాట్లో. నాకు 5 ఆస్పెక్ట్ కావాలి. ఎక్స్పే అయితే ఉంది, ఇంకోసారి పెట్టి చూద్దాం. ఇంకోసారి పెడతాం ఏదైనా. ఈసారి పికెక్స్ పెడతా. సారీ మళ్ళీ ఇదే పెట్టిన. ఇప్పుడు పికెక్స్ పెడతా. ఏమొస్తుందో చూస్తా. అన్బ్రేకింగ్ స్లిప్ టచ్ ఎఫిషియన్సీ. చాలు. అన్బ్రేకింగ్ ఎఫిషియన్సీ స్లిప్ టచ్ వచ్చింది, చాలు. ఇంకోసారి పెడదాం, ఏమొస్తుందో చూద్దాం. ప్రస్తుతానికి ఎక్స్పీ అయితే లేదు మన కాడ. సో ఎక్స్పీని కలెక్ట్ చేస్తూ ఒక ఆర్మర్ని ఎంచాన్మెంట్ చేసుకుందాం అనమాట. సో 34 లెవెల్ అయితే ఉంది ప్రస్తుతానికి. ఏఎఫ్కే పోయినా అనమాట, పవర్ పోయింది మా ఇంట్లో. సో ఇట్లా ఉండాలని చెప్పున్నా హ్యాండ్ ఆడుతున్నా. ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. స్వాడ్కి అన్బ్రేకింగ్. అరే చల్ని అన్బ్రేకింగ్ హట్ ఓకే వస్తుంది అన్బ్రేకింగ్. ఇది తీసుకొచ్చేటట్టు. దీంట్లో ఏమొస్తుందో చూద్దాం. ఎక్స్ వద్దు కానీ పిక్స్ పెడదాం మళ్ళా. వాహ్ బేటే వాహ్, 2 సేమ్ పికెక్స్. 2 సేమ్ పికెక్స్. నేనేం చేసుకోవాలి సార్? ఫార్చ్యూన్ వస్తే బాగుంటుంది కానీ ఇదేం చేసుకోవాలి సార్? నేను 2 పికెక్స్ ఇచ్చారు నాకు సేమ్ది. సరే ఒకటి దాచి పెడదాం, ఒకటి ఉంచుకుందాం అనమాట మనం. ఇదే అంటే గైస్ లక్ అంటే ఇది. బట్ అన్లక్ ఏంటంటే నాకు మిగతా వాటిలో రావట్లే మంచిగా ఎంచాన్మెంట్. దీంట్లో ఏమొస్తుందో చూద్దాం. అన్బ్రేకింగ్. ఇట్లనే మనమైతే ఎంచాన్మెంట్ చేసుకుంటూ ఎక్స్పీని పెంచుకుంటూ ఒక మంచి ఆర్మర్ అయితే చేసి ముందైతే ఉంటాను. ఆలోపు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. గాయస్ ఫైనల్లీ అయితే ఏదో అట్లా నార్మల్గా అయితే ఎంచాన్మెంట్ అయితే అయ్యిందనమాట మనది. సో ఒకటి వచ్చేసి అన్బ్రేకింగ్ ఫార్చ్యూన్ ఎఫిషియన్సీ వచ్చింది, ఒక దాంట్లోనేమో అన్బ్రేకింగ్ సెల్టెస్ ఎఫిషియన్సీ వచ్చింది, అండ్ బ్రెడ్ ఇది ఇంకోటి ఎఫిషియన్సీ 4 పికెక్స్ వచ్చింది ఐరన్ది. అన్బ్రేకింగ్ 2 వచ్చేసింది డైమండ్ ఎగ్స్లో. సో లూటింగ్ అని ఇంకేదో వచ్చింది స్వాడ్లో. లూటింగ్ షార్ప్నెస్ నాక్ బ్యాక్ అయితే వచ్చింది. నాకు కావాల్సింది 5 రెస్పెక్ట్. దాన్ని కూడా ట్రై చేస్తాను, బుక్స్ పెట్టేసి చూస్తాను ఒకసారి. అండ్ ఆర్మర్లో వచ్చేసి ప్రొటెక్షన్ 4లో వచ్చాయి. నెక్స్ట్ దీంట్లో ప్రొటెక్షన్ 3, ఫెదర్ ఫాలింగ్. షూస్ మంచిగా వచ్చాయి, బూట్స్ మంచిగా వచ్చిన, ఆర్మర్ జస్ట్ ప్రొటెక్షన్ అయితే వచ్చింది. ప్రస్తుతానికి ఇది చాలు. ఫ్యూచర్లో బుక్స్ పెట్టి ఆర్మర్ని ఎంచాన్మెంట్ చేస్తానమాట. సో ఈ వీడియో ఇంతటి వరకు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం అయితే స్టోరేజ్ ఏరియాకి ఆడతామన్నమాట. బికాస్ ఎక్కడ పడితే అక్కడ అవన్నీ ఉన్నాయి. ఆఫ్లైన్లో కోనర్ కూడా క్లియర్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వేదశ్రీ గేమ్స్. బాయ్.